హాయ్ హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనం ఆరోగ్యం కోసం రోజు రకరకాల పండ్లను తింటూ ఉంటాం. కానీ ఆ పండ్లను నిల్వ చేసే పద్ధతి సరిగ్గా లేకపోతే మనం ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. చాలా ఇళ్లలో పండ్లను తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్లను వాడుతుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే కొన్ని పండ్లను రిఫ్రిజిరేట్ చేయడం వల్ల వాటి సహజ సిద్ధమైన గుణాలు పూర్తిగా దెబ్బతింటాయి. మరి మనం రోజు తెచ్చుకునే పండ్లలో ఏ వాటిని ఫ్రిడ్జ్కు దూరంగా ఉంచాలో వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అరటి పండ్లు పండటం ఆలస్యం అవుతుంది. వాటి తొక్కలు త్వరగా నల్లగా మారిపోతాయి. కాబట్టి పూర్తిగా పండే వరకు వాటిని బయటే ఉంచాలి. అనాస పండు లేదా పైనాపిల్, పూర్తి పైనాపిల్ను ఫ్రిడ్జ్ బయట ఉంచితేనే దాని సహజమైన తీపి, ఉష్ణమండల రుచి చక్కగా ఉంటుంది. వీటిని ముక్కలుగా కోసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక నేరేడు పండ్లు. తాజా నేరేడు పండ్లు చాలా సున్నితంగా ఉంటాయి. కొన్న వెంటనే తింటే గది ఉష్ణోగ్రత వద్దే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొన్నిసార్లు వీటి ఆకృతి మారిపోయి సహజ రుచి తగ్గుతుంది. పండని మామిడి పండ్లు సహజంగా పండటానికి గది ఉష్ణోగ్రత అవసరం. వాటిని ముందే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి తీపిదనం మరియు రుచి తగ్గిపోతాయి. పుచ్చకాయ ఫ్రిడ్జ్ బయట చల్లని పొడి ప్రదేశంలోనే తాజాగా ఉంటుంది. ముక్కలుగా కోసిన తర్వాత మాత్రమే దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి. నారింజ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు, కానీ కొద్ది రోజుల్లోనే తినేయాలనుకుంటే మాత్రం గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే అవి మంచి రుచిని, రసాన్ని కలిగి ఉంటాయి. ఇక చివరిది పీచెస్ మరియు ప్లమ్స్. గట్టిగా ఉండే ఈ రకపు పండ్లు వంటగది బల్ల కౌంటర్ పైనే బాగా పండుతాయి. వీటిని ముందే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబరిస్తే అవి రసం లేకుండా పిప్పిలా తయారవుతాయి. అరటి పండ్లు, మామిడి, పీచెస్ లేదా ప్లమ్స్ లాంటి పండ్లు చెట్టు నుండి కోసిన తర్వాత కూడా పండుతుంటాయి. కాబట్టి అలాంటి వాటిని మొదట బయటే కౌంటర్ పైనే ఉంచండి. అవి పూర్తిగా పండిన తర్వాత లేదా ముక్కలుగా కోసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టండి. చూసారుగా, మనం హెల్దీ అనుకుని ఫ్రిడ్జ్లో దాచేసే ఈ పండ్లు నిజానికి వాటి పోషకాలను ఎలా కోల్పోతాయో. అందుకే ఇకపై పండ్లను కొనేటప్పుడు, దాచేటప్పుడు కాస్త స్మార్ట్గా ఆలోచించండి. మరి ఈ లిస్ట్లో మీరు ఫ్రిడ్జ్లో పెట్టే పండు ఏదైనా ఉందా? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.